ఓకే కమ్ టు తెలుగు ఆడియన్స్ అంతే, నేను దాని గురించి మాట్లాడుతాను. వాళ్ళు కూడా దానికి కళాత్మకంగా చూడాలి అంతే, ఒక కళగా చూడాలి దాన్ని. యా ఓకే. అండ్ ఇంకోటి ఒక సందర్భంలో మహేష్ అని అంటే ఒక అమ్మాయి ఒక 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 సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఒక అమ్మాయి అబ్బాయి చేపట్టుకోవడం ఎంత కరెక్ట్, ముద్దు పెట్టుకోవడం కూడా అంతే కరెక్ట్. రెండింటికి పెద్ద డిఫరెన్స్ ఉండదు ఆటలో. యా ఇప్పుడు ఒక ఇదివరకు పై ఆడదాన్ని చేపట్టుకున్నాడు అంటే ఇదంతా ఒక 30-40 years బ్యాక్ ఎంత తప్పు ఉండేది ఇది. సో ప్లాట్ఫామ్స్ మారుతుంటాయి, జనాలు ఎడ్యుకేట్ అవుతూ ఉంటారు. సో నా దృష్టిలో ఒకవేళ ఒక అమ్మాయి అబ్బాయి ముద్దు పెట్టుకోవడం సినిమాలో తప్పైతే ఒక అమ్మాయి ఒక చేపట్టుకోవడం కూడా తప్పే. అదే టాకింగ్ అబౌట్ మ్యారేజ్ అయిన అమ్మాయి గురించి ఇది ఆర్ట్ ఫామ్ అన్నప్పుడు మ్యారేజ్ కాదా ఇంకా బౌండరీస్ లేవు, కలకనేది బౌండరీస్ ఉండవు. ఇప్పుడు ఆన్సర్ చెప్పేశారు. ఓకే. అండ్ అఫ్కోర్స్ నేను నా డౌట్ 80sలో ఇలా పబ్లిక్గా లిప్ లాక్ పెట్టుకునే సందర్భాలు ఉన్నాయంటారా? అది మీరు 80లోకి వెళ్తే తెలుస్తుంది. ఊళ్ళో పల్లెటూరులో ఎంత రొమాన్స్ జరుగుద్ది అనేది. పొద్దున్న ఊరంతా గుప్పమంటూ ఉంటుంది. అంతేనా? పొద్దున్న లేసరికి గుప్పంటూ ఉంటుంది. అంటే అది రొమాన్స్ అనేది అది సెపరేట్గా వాళ్ళు ఏం వల్గర్గాను బ్యాడ్గాను చూడరు పల్లెటూరులో. ఓకే. అది భాగం, జీవితంలో భాగం. అంతేగాని మనలాగా పరదలు కట్టుకుని బతకరు. 80s అయితే అసలు బతికేవారు కాదు. డైరెక్ట్గా సరసాలు కూడా డైరెక్ట్గా ఉండేవి. బావ మరదల సరసన అయితే డైరెక్ట్గా ఉండేది. మళ్ళీ ఏడిపించడం కానీ, వినాయక చవితి లాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఒకరొకరు తరుముకోవడం కానీ, కొట్టుకోవడం కానీ ఎంత అందంగా ఉండేదో ఆ సరసాలన్నీ. కాబట్టి ఇప్పుడు పల్లెటూరులో ఆ బ్యాషాలు ఉండవు, సంబంధాల మధ్య ముసుగులు ఉండవు, ఓపెన్గా ఉంటాయి. ఆ ముసుగులన్నీ మన నాగరికత పేరుతో మనం వచ్చి చేసుకున్నవే ఇక్కడికి వచ్చి పట్టణంలో. మీకున్నారా మరదలు? నా పొరపాటు మరదలు లేరు. బాధపడుతుండేవాడిని మరదలు లేరని. నేను చిన్నప్పుడు బావ మరదలు కథలు ఎక్కువ వస్తుండేవి పత్రికల వాటిలో. ఓకే ఓకే. కానీ నా మరదలు లేరు. ఓకే. అండ్ ఇంకోటి ఒక సందర్భంలో ఒక క్యారెక్టర్ మహేష్ అనే క్యారెక్టర్ ఒక బూత్ పదం వాడతారు, ఫోర్స్ కోసం ఒక బూత్ పదం వాడారు. ఆ సెన్సార్ వాళ్ళు ఓకే చేశారు. అది అక్కడ ఎంతవరకు ఏమన్నా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చిందా? అవసరం పనిలేదా? ఎక్స్ప్లెయిన్ చేసామండి. వాళ్ళు అబ్జెక్ట్ చేశారు, ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎందుకు అలాంటి ఎమోషన్ వచ్చింది, ఎలాంటి పరిస్థితి క్రియేట్ అయింది. పల్లెటూరులో ఉన్న వాళ్ళకి అంటే ఒక నార్మల్గా కొడుకు లంజా కొడుకు పెద్ద డిఫరెన్స్, కోపం వచ్చిన వాళ్ళు మాట్లాడుకున్న దాంట్లో పెద్ద డిఫరెన్స్ అనేది ఉండదు. సో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే ఆ ఎమోషన్ ఎక్స్ప్రెస్ చేయడానికి అంతగానే ఇంకా తనకి పదం లేదు. ఆ పల్లెటూరు అబ్బాయి. సో తన ఎమోషన్ అలాగే ఎక్స్ప్రెస్ చేస్తాడు. డెఫినెట్గా సీన్ ఎన్హాన్స్ ఎక్స్ప్రెస్ చేస్తాడు. అలా ఎక్స్ప్రెస్ అయిపోతే నెక్స్ట్ ఉండే ఎమోషన్ కూడా పండదు. నన్ను వాళ్ళు కన్విన్స్ అయ్యారు. సో సరైన రీజన్ ఉంటే సెన్సార్ కూడా అదే అగ్రి. అంటే ఓకే, ఈ ప్రశ్న మీకు సంబంధం లేకపోయినా ఒక ఇండస్ట్రీ ఒక పెద్ద డైరెక్టర్గా మిమ్మల్ని అడుగుతున్నాను. ఇదే సిచ్యువేషన్ అర్జున్ రెడ్డికి వచ్చినప్పుడు మాధవ్ చౌత్ అన్న దానికి అబ్జెక్ట్ చేశారు. ఏమయ్యి ఉంటుంది ఇక్కడికి? ఒక మీ సీనియర్ డైరెక్టర్గా అడుగుతున్నాను, సంబంధం లేదు. అంటే అలా కాదు, అంటే ఇండివిజువల్ ఒపీనియన్ బట్టి ఉంటుంది. అప్పుడు సెన్సార్ ఉండే సభ్యులను బట్టి ఉంటుంది. ఓకే. అప్పుడు ఉండే సభ్యులు వేరు ఉంటారు, ఇప్పుడు ఉండే సభ్యులు వేరు ఉంటారు. అంతేగాని సెన్సార్ బోర్డు అనేది ఏదో ఒక వ్యక్తి కాదు. సో ఇప్పుడు కూడా మారుతూ ఉంటారు. నా సినిమా చూసిన వ్యక్తులు వేరే ఉంటారు, ఆ సినిమా చూసిన వ్యక్తులు ఉంటారు. సో కొన్నిసార్లు ఇండివిజువల్ ఒపీనియన్ డిపెండ్ ఉంటుంది, కొన్నిసార్లు వారు కన్విన్స్ అవ్వడం బట్టి ఉంటుంది. అక్కడ కన్విన్స్ అవ్వలేదేమో, ఇక్కడ కన్విన్స్ అయ్యారేమో. అంతేగాని అదేదో నేను ఏదో గొప్పగా చేసేసాను, వాళ్ళు అర్జున్ రెడ్డిలో వాళ్ళు తప్పు చేశారు, మేము గొప్ప చేస్తాం అనేది కాదు. యాక్చువల్గా ఒక్కొక్కసారి మేము అంటే ఈ సిచ్యువేషన్ వాళ్ళకి బాగా కరెక్ట్ అనిపించింది, యాప్ట్ అనిపించిందేమో. ఓకే. అనిపించినప్పుడు ఇండివిజువల్గా వాళ్ళ ఒపీనియన్ ఇది కరెక్ట్ అనిపించింది, మేబీ అదే ఉండొచ్చు అంతే. ఓకే ఓకే. అండ్ ఇంకోటి, ఈ సినిమా మీద అనంతపురం అండ్ కాళీచరణ్ సినిమాల ప్రభావం ఎంత ఉంది? ఏమో అది నేను ఇది రాంగ్ క్వశ్చన్ అనుకున్నాను. ఎందుకంటే దేనికి అదే ఇండిపెండెంట్ ఫిల్మ్. కాళీచరణ్ చూసారా మీరు? కాళీచరణ్ చూడాలి. ఓకే. కాళీచరణ్ ఎవరు? కాళీచరణ్ మన తెలుగులో కాళీచరణ్ అని ప్రవీణ్ శ్రీ చేశారు. ఓకే 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 ఓకే. అంటే రాగా రస్టీగా సినిమా తీయాలనుకున్నాను తప్ప. ఎందుకంటే దాని క్యారెక్టరేషన్స్ ఒక 4 డెఫినెట్గా ఈజ్ పయనీర్. అంతఃపురం అనే సినిమా కృష్ణల్సి గారు చూశాను. అనంతపురం అదే సుబ్రహ్మణ్యపురం అంటే అది కూడా న్యాచురల్గా ఒక ఉన్న డ్రామాని పల్లెటూరు నుంచి చూపించిన సినిమా. ఇది న్యాచురల్గా పల్లెటూరు నుంచి చూపించిన సినిమా. సో అంటే ప్రతిదాన్ని ఏ దర్శకుడైనా సరే ప్రతిని పోర్ట్రే చేయడానికి చూస్తారు. అంటే తనకున్న అనుభవాలని కరెక్ట్గా స్క్రీన్ మీద పెట్టడానికి చూస్తారు. అలాగే అనంతపురం డైరెక్టర్ తనకున్న అనుభవం తను పెట్టడానికి చూపించాడు.
ఇంకొక టైమ్ ఆఫ్ దాంట్లో నేను పెట్టడం చూశాను అంతే. అండ్ మీరు మామూలుగానే హీరోలను కానీ హీరోయిన్ కానీ పెద్దగా రిపీట్ చేసిన సందర్భాలు అఫ్కోర్స్ మీరు తీసిన 7 సినిమాలు అయినా కూడా అలాంటిది జగపతి బాబు గారిని రిపీట్ చేశారు. ఏంటి దాంట్లో పర్సనల్ ఇంట్రెస్ట్ లేకపోతే అంత మంచి అంటే ఈ కథ అనుకున్నప్పుడు విలన్ అందరం నేను హీరో తప్ప మిగతా అందరూ కొత్తలో వెళ్దాం అనుకున్నాను హీరోతో సహా. అంటే నా ఫస్ట్ వచ్చిన థాట్ ఏంటంటే నానబ్రహ్మతో సూటు పుట్టేస్తున్న వ్యక్తి పైన కనుక షర్ట్ లేకుండా కింద పంచమాత కట్టుకుంటే ఎలా ఉంటాడు అనేది థాట్ భలే అనిపించింది. ఒక నాకు కిక్ ఇచ్చింది. అప్పుడు జగత్ బాబు గారిని వెళ్ళాలనుకున్నాం. ఓకే. సో దాని తర్వాత మిగతా క్యారెక్టర్ని ఆయన తగ్గట్టుగా ఉండాలి కదా అని మిగతా క్యారెక్టర్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో మిగతా కాస్టింగ్ అంతా జగత్ బాబు గారు వచ్చేరింది ఈ సినిమాలో. ఓకే. ఈవెన్ ప్రకాష్ రాజ్ గారితో సహా అందరినీ కూడా జగత్ బాబు గారు రేంజ్ ఉండాలి కదా. అనసూయ ఏదో స్టేషన్ ఆర్టిస్ట్ ఉండాలి, పక్కన అజయ్ ఘోష్ ఉండాలి, ఇలా అన్ని నరేష్ గారు ఉండాలి. ఇక్కడ జగత్ బాబు గారు ఉన్నారు అంటే కనుక హీరోకి నరేష్ గారు ఉండాలి, రోహిణి గారు ఉండాలి, ఇలా సో జగత్ బాబు గారు విలన్గా ఉంటే ఎలా ఉంటే నా థాట్ వల్ల మిగతా వచ్చారనమాట.